పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాజీనామాలు, కనిపించకపోవడాలు. వైసీపీ పార్టీలో జరుగుతుంది ఇదే. 2 పూటల రాజీనామాలతో అటు పేర్ని వంటి లీడర్లు గయాబ్. వైసీపీ నేతల ఒత్తిడి తీవ్రమైందేనా? వైసీపీకి రాజీనామాలు చేస్తున్న వారు 2 పూటలా ఉంటున్నారు. ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు చొప్పున రాజీనామాలు చేస్తున్నారు. మంచి రోజులు వస్తాయని పార్టీ హైకమాండ్ బుజ్జగింపులు వస్తున్నా మీకు దండం బాబు అంటున్నారు. ఈ రాజీనామాలు ఇప్పుడల్లా ఆగేవి కావని వైసీపీ నేతలకు తెలుసు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వైసీపీలో ముఖ్య నేత అనేవారు ఉంటారని అనుకోవడం లేదు. అందరూ ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. చేర్చుకుంటానంటే వెళ్ళిపోయేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికీ పార్టీలో ఉన్నామని అనిపిస్తున్నా కానీ ఒక్క మాట మాట్లాడేందుకు సిద్ధంగా లేని వారు ఎందరో ఉన్నారు. వారందరివి పక్క చూపులే. రాబోయే రోజుల్లో మరింత మంది రాజీనామాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే వీరందరూ రాజకీయ సన్యాసం ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ పార్టీలు ఏవో అన్నది సస్పెన్స్గా మారింది. నిజానికి ఏదో ఒక పార్టీతో మాట్లాడుకున్న తర్వాతనే రాజీనామాలు చేస్తున్నారని అనుకోవచ్చు. ఏ పార్టీతో మాట్లాడుకున్నారనేది మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. అదే సమయంలో ఉన్న బలంగా ఏదో ఒక పార్టీలో చేరిపోయే అవకాశం కూడా లేదు. సరైన సమయం కోసం కూటమి పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇవన్నీ వైసీపీకి చిన్న షాక్లేనని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు అసలు లీడర్లు రెడీగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు పేర్ని నాని కుటుంబంతో సహా కనిపించకుండా పోయారు. ఆయన గౌడంలో నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని మాయం చేయడంతో ఆయన భార్య జయసుధపై కేసు నమోదైంది. దీంతో అరెస్టు చేస్తారేమోనన్న భయంతో భార్య, కుటుంబ సభ్యులతో సహా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈరోజు వైసీపీ నేతలు ఒక్క ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా డౌటేనని చెప్తున్నారు. నిజానికి పేర్ని నానిపై కేసు పెట్టలేదు, ఆయన భార్యపై పెట్టారు. కానీ తన భార్యను అజ్ఞాతంలోకి పంపి తాను బయట తిరగడం బాగోదని ఆయన కూడా కనిపించడం లేదు. కేసు నమోదైనప్పటి నుంచి పేర్ని నాని కనిపించడం లేదని వైసీపీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు. ప్రేర్ బ్రిడ్జిలో లోపాలుండడం వల్లనే ఎక్కువ బియ్యం ఉన్నట్లుగా నమోదైందని వాదిస్తున్నారు. అదే నిజమైతే ఆయన భయపడి పారిపోవాల్సిన పనిలేదు. కానీ ఎంత బియ్యం మిస్ అయిందో అంత మొత్తానికి డబ్బులు ఇస్తామని లేఖలు కూడా రాశారు. అంటే ఉద్దేశపూర్వకంగానే తరలించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్డంగా దొరికిన వారిపై కేసులు పెట్టడమే కానీ వైసీపీ హయాంలోలా అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి అరెస్టులు చేయడం లేదు. వారికి న్యాయపరమైన అవకాశాలన్నీ పోలీసులు ఇస్తున్నారు. ఇప్పుడు వీరికి కూడా అలాంటి అవకాశాలు ఇస్తారు. కళ్ళ ముందు లేరు కాబట్టి అజ్ఞాతంలో ఉండి తమ ముందస్తు బెయిల్ ప్రయత్నాలను వారు చేసుకుంటున్నారు. కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదని పేర్ని నాని లాంటి వాళ్లకు ఇలాంటి పరారీల వల్ల తెలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.